మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్లగొండ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి చిరాలకు బయలుదేరిన శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో మర్రిగూడ దగ్గర షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోని ఏసీ డెమో నుండి మంటలు రావటం గమనించిన డ్రైవర్ బస్సును పక్కకు ఆపి వెంటనే ప్రయాణికులను కిందకు దింపేశాడు. అయితే నిద్రమత్తులో ఉన్న వ్యక్తి బస్సు దిగకపోవడంతో బస్సులోనే సజీవ దహనం అయ్యాడు. ఇక మరికొందరు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సు మంటలో పూర్తిగా దగ్ధమైంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నల్లగొండ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి చీరాలకు బయలుదేరిన శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో మర్రిగూడ దగ్గర షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెరిగాయి. బస్సులోని ఏసీ డెమో నుండి మంటలు రావడం గమనించిన డ్రైవర్ బస్సును పక్కకాపి వెంటనే ప్రయాణికులను దింపే ప్రయత్నం చేశాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రియా. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సంబంధించినటువంటి జాతీయ రహదారి ఇక్కడ అద్దంకి టు నార్కట్పల్లి టు అద్దంకి జాతీయ రహదారిపై అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో సంబంధించినటువంటి ఈ ఏసీ బస్సు నార్కట్పల్లికి దాటి నియరెస్ట్ నల్గొండ సమీపంలో బైపాస్ దగ్గర ఒక్కసారిగా ఏసీలోని మంటలు రగలడంతో అక్కడ ప్రయాణించినటువంటి 30 మంది ప్రయాణికులను డ్రైవర్ అప్రమత్తంతో ఒకసారిగా బస్సు ఆపి అందరిని దింపడం జరిగింది. పూర్తిగా 30 మందిలో ఒక అతను మాత్రం అక్కడికే సజీవదహనమైనటువంటి పరిస్థితి. పూర్తిగా వారిని అప్రమత్తమైనటువంటి డ్రైవరు ఆ 30 మందిని కిందికి దించడం జరిగింది. ఇది కేవలం షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా అక్కడ ఉన్నతాధికారులు ధృవీకరించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మంటలు ఆర్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా ఏ ఊరు నుంచి ఎక్కడికి చీరాల వెళ్తున్నది. యాక్చువల్గా ఈ బస్సు అద్దంకి టు చీరాలకు సంబంధించినటువంటి హైవే మీద రెగ్యులర్ గా ప్రయాణించే ఈ బస్సు హైదరాబాద్ లో బయలుదేరి చీరాలకు వెళ్తున్న క్రమంలోనే నల్గొండ బైపాస్ లోని ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తిగా ఉన్నతాధికారులు పోలీసు వాళ్ళు ఇప్పటికే ధృవీకరించారు. ప్రయాణికుల్లో చనిపోయిన అతని పేరు ఇంకా ధృవీకరించాల్సింది. ఎక్కడి ప్రాంతానికి వెళ్తున్నాడు, అతను పేరు ఏమిటి అనేది ఇంకా నిర్ధారించలేదు. పూర్తిగా ఆ టికెట్స్ ఎవరెవరైతే ఎంతమంది ఉన్నారో ఆ టికెట్స్ వైజ్ గా చూస్తే అతని పేరు కన్ఫర్మ్ చేసి అతను ఎక్కడ రెసిడెన్స్ ఎక్కడ అతని సంబంధించిన బంధువులకు సమాచారం ఇస్తారని పోలీసు వాళ్ళు చెబుతున్నారు. ఇది ఓవరాల్ గా నల్గొండ సమీప బైపాస్ లో రాత్రి జరిగినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్.